శుభోదయం. నా పేరు నిర్గుణ. నేను రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ని. మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అనేక పదార్థాన్ని మన శారీరక శుభ్రత కోసమో లేదా ఇంటిలో శుభ్రత కోసమో వాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా కెమికల్స్తో తయారైన పదార్థాలే. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ కేసెస్ కానీ లేదా థైరాయిడ్ కేసెస్ కానీ ఈ కెమికల్స్తో కూడుకున్న పదార్థాన్ని వాడటం వల్లే. ఈరోజు మనం రత్నగర్భ నేచురల్స్ వారి ఒక అద్భుతమైన ఆర్గానిక్ టూత్ పౌడర్ గురించి చూద్దాం. 30-40 సంవత్సరాల క్రితం వరకు ఉదయం లేచిన వెంటనే పళ్ళను శుభ్రం చేసుకోవడానికి ఇలాంటి గానుగ పుల్లనో లేదా వేపాకు పుల్లనో వాడుతూ ఉండేవారు. కొంతమంది పిడకల్ల కాల్చగా వచ్చిన బూడిదని కానీ లేదా కట్టెళ్ళ కాల్చగా వచ్చిన బూడిదని జల్లెడ పట్టుకుని ఉప్పు కలుపుకుని పళ్ళు తోముకుని శుభ్రం చేసుకునేవారు. అందువల్లే వాళ్ళ పళ్ళు జీవితాంతం ఆరోగ్యంగానూ గట్టిగానూ ఉండేవి. పైన చూసినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా చాలా అరుదుగా కనిపించేవి. నేడు ఆధునికత పేరుతో అనేక రకాలైనటువంటి టూత్పేస్ట్లు మార్కెట్లోకి వచ్చేసాయి. వీటి వాడకం వల్ల మంచి కంటే కూడా చెడే ఎక్కువగా జరుగుతుంది. వీటి వాడకం వల్ల మనకి పంటి సమస్యలు, గొంతు సమస్యలు, నోటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఉందా లేదా? తప్పనిసరిగా ఉంది. అదే వారాహి ఎంటర్ప్రైజెస్ వారు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్న ఆర్గానిక్ టూత్ పౌడర్. ఈ ఆర్గానిక్ టూత్ పౌడర్ తయారీలో ఆవు పేడ బూడిదలో తుంగముస్తల పొడి, వేపాకు పొడి, గానుగాకు పొడి, జామాకు పొడి, సైంధవ రవణాన్ని కలుపుతున్నారు. మరి నురుగు రావాలి కదా, నురుగు కోసం ఏం చేస్తున్నారు? సహజమైన నురుగునిచ్చేటువంటి ఈ కుంకుడుకాయ పొడిని, ఫ్లేవర్ కోసమేమో లవంగ పొడిని కలుపుతున్నారు. అంటే ఇక్కడ మనం ఈ టూత్ పౌడర్ తయారు చేయడానికి ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా అన్నీ కూడా సహజమైన పదార్థాలనే వాడాం. అందువల్ల ఈ టూత్ పౌడర్తో పళ్ళను శుభ్రం చేసుకున్నప్పుడు మనకి 12 నుంచి 14 గంటల వరకు కూడా నోరు ఫ్రెష్గా ఉంటుంది. ఎటువంటి దుర్వాసన అనేది రానివ్వదు. తర్వాత పంటి సమస్యలు కానీ, గొంతు సమస్యలు కానీ, నోటి సమస్యలు ఉన్న వారికి క్రమేపీ తగ్గిపోతాయి. లేని వారికి ఇంకా జీవితంలో రానే రావు. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్గానిక్ టూత్ పౌడర్ని మనం ఎలా వాడాలి? దీనికి ఏమిటంటే ఎంతో అక్కర్లేదు. చిటికెడు అంటే 2 వేళకి ఎంత వస్తుందో అంతనే తీసుకుందాం. తీసుకుని మన బ్రష్ని తడి చేయాలి, తడపాలి. ఈ తడిగా ఉన్నటువంటి టూత్ బ్రష్కి ఈ పొడిని అంటించి మనం రుద్దుకుంటే మనకి నురుగు వచ్చి నోరంతా కూడా శుభ్రపడి ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఈ పళ్ళ పొడి ఎంతటి నురుగునిస్తుందో చూడండి, ఎంత నురుగు వచ్చిందో. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్గానిక్ టూత్ పౌడర్ని వాడుకుని మనం మన జీవితాన్ని ఆరోగ్యమైనటువంటి ఆనందమైన జీవితాన్ని చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకుని టూత్ పౌడర్ తోటి పళ్ళను శుభ్రం చేసుకుని ఆనందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో పాటు ముందు అనేక రకాల వీడియోలు ఇంకా రాబోతున్నాయి. దాంట్లో చిన్న చిన్న చిట్కాలతోటి పెద్ద ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడము, మెడిసినల్ ప్లాంట్స్ని మనం ఎలా వాడుకోవచ్చు, సమస్యలకి, మన ఆరోగ్య సమస్యలకి మెడిసినల్ ప్లాంట్స్ని ఇంట్లోనే ఎలా వాడుకోవచ్చు అనేది చూపించబోతున్నాము. తర్వాత ఇలాంటి పదార్థాలు కూడా ఇంకాను మీకు ఈ ఛానల్లో ముందు చూపించబోతున్నాం. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఆరోగ్యమైనటువంటి ఆనందమైన జీవితానికి బాట వేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.